నెక్స్ట్ మనం ఎవరిని సర్ప్రైజ్ చేసి ప్రాంక్ చేయబోతున్నాం అంటే చిచి ప్రాంక్ చేసి సర్ప్రైజ్ చేయబోతున్నాం అంటే తెలీదు. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళకి కాల్ చేయబోతున్నాం. సో లెట్స్ సీ హూ ఇస్ ద లక్కీ పర్సన్. హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు తెలుసుకోవచ్చా మేడం? అనుష. అనుష గారు, ఈ మధ్య కాలంలో దోమలు ఎక్కువగా ఉన్నాయి కదండి. కాజల్ గారు చెప్పండి. అట్లా ఎట్లా గుర్తుపట్టేసావు? ఈ మధ్య కాలంలో దోమలు ఎక్కువ ఉన్నాయి కదండి అంట. మా ఇంట్లో కూడా దోమలు ఎక్కువగా ఉన్నాయండి. కదా, దానికి ఏం చేస్తున్నావు మరి? ఏం చేయట్లేదండి, టీవీ చూస్తున్నా. అయ్యో కాదు, నీలాగా నాలాగా చైతు లాంటి స్వీట్ పర్సన్స్ కి ఇంకా ఎక్కువ కుట్టేస్తుంటాయి దోమలు. నాకైతే మాత్రం ఎక్కువ కొడతాయండి, ఎందుకో తెలియదు కానీ. అంటే నువ్వు బెల్లం, మనం పంచదార బెల్లం అందుకే. అవును, నిజంగానే అండి, అందుకనే. ఎనీవేస్ అనుష, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి? కాలూరు, విజయనగరం డిస్ట్రిక్ట్. ఓ, ఎలా కనిపెట్టేస్తున్నావు కాజు అని చెప్పి? ఈజీగా రోజు చూస్తాం కదా, ఆ మాత్రం గుర్తుపట్టలేకపోతే ఎట్లా? రోజు చూసే మా మస్తు టైం పాస్ వ్యూవర్స్ నే కనిపెట్టకపోతే ఎట్లా? సూపర్ అబ్బా, థ్యాంక్ యూ. అంతే కదా, అలా అయితే చూసి కూడా వేస్ట్ కదా. బాబా బాబా, సూపర్ నువ్వు అసలు. ఏం నచ్చింది బాగా మస్తు టైం పాస్ లో? ఏం నచ్చుతుందంటే కాజల్ కన్నా చేతిగా నచ్చుతాడు. ఎందుకంటే కాజల్ నవ్వితే ఇక్కడ నాకు ఇచ్చేస్తుంది. నువ్వు తిడుతున్న కాంప్లిమెంట్ లానే ఉంది అందుకు నాకు. అంటే నేను రెండు చేస్తున్నాను, అందుకే అలా ఉంది. ఓ, తిడుతూ కాంప్లిమెంట్ ఇస్తున్నావా? నువ్వు అసలు నీ ట్రాకే సెపరేట్ అన్నమాట. అంటే నేను నవ్వితే బాగుంటది, కానీ నవ్వినప్పుడు మనం చూస్తే మాత్రం ఇంకా బుర్ర పిచ్చెక్తే ఇక్కడ గిలిగిలా కొట్టేస్తుంటది. హీట్ ఎక్కిపోద్ది అనమాట. నీకే అలా ఉంటే ఇంకా అబ్బాయి పరిస్థితి ఏంటబ్బా? అందరి పరిస్థితి అందరూ అదే, మరి ఏం చేస్తాం, తప్పదు కదా. మీ ఇద్దరిని చూడాలంటే తప్పదు మరి. సో నా నవ్వు చూసి మీకు పిచ్చెక్కింది, కానీ చేతి నాకే పిచ్చి అంటాడే. ఆ చేతి ఏ చెప్తే అదే కరెక్ట్ మరి. అంతేనంటావా? సరే, Thank you, అనుష. నీకోసం చేతు కోసం నేను పిచ్చిదాన్ని కూడా రెడీ. మా అమ్మగారు నేను రోజు చూస్తుంటాం మీ షో. అమ్మగారి పేరు? థ్యాంక్ యూ సో మచ్. రాధా. రాధా గారికి మా తరపు నుంచి నమస్తే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నందుకు. ఇంతకీ ఏం చేస్తుంటావు అనుష? మాట్లాడతారంట. హలో రాధా గారు నమస్తే, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు ఆంటీ? ఆంటీ ఎలా ఉన్నారు? హలో రాధా, రాధా ఆంటీ మాట్లాడు మాట్లాడు. హలో కాజల్ చేతు. నమస్తే రాధా గారు, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నీ వాయిస్ నాకు వినిపిస్తుంది, నా వాయిస్ నీకు వినిపించట్లేదు. వినిపిస్తుంది నాకు కూడా. ఏంటమ్మా మేసాలు, గెడ్డలు, గెడ్డట్లు రోజు చూస్తున్నారా మీరు? చంపులు సరిగన్ను కొట్టడం, చేతిని కర్ర పట్టుకొని కొట్టిస్తే ఎలాగమ్మా? అమ్మో, మీరు ఫ్యామిలీ అంతా చేతుకు ఫ్యాన్స్ అయినట్టున్నారు. బాబాయ్ మీరు నాతో మాట్లాడితే నేను నీకు ఫ్యాన్నే, తనకి ఫ్యాన్నే. మస్త్ టైం పాస్ కి ఫ్యాన్ కదండి. అందరూ ఒకటే, కానీ మీ ఇద్దరు మాకు భలే నచ్చుతారు. ఎందుకంటే నవ్విస్తారు కదా గంట టైం. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. కాకపోతే నా మాటల్లో తేడా ఉంటది, అన్ఎడ్యుకేటెడ్. అయ్యో అట్లేం ఏం లేదు. ఎంత వినసొంపుగా ఉందో తెలుసా? అవునా? మీరు అనుకుంటున్నారు మాట్లాడే వాళ్ళు అంకుల్ డ్యూటీకి వెళ్ళిపోయారు. అవునా? కాదు రాదా ఆంటీ, మీరు అనుకుంటున్నారు మేము వెల్ ఎడ్యుకేటెడ్ అని. మేము కూడా అన్ఎడ్యుకేటెడే. చేతు అయితే వేలిముద్ర. అంత లేదు, అన్ఎడ్యుకేటెడ్ ఏంటి? మా సమాధానానికి ఎలా మాట్లాడుతారు? మేమేదో చూసుకున్నారకే. అంటే జగమెరిగిన వాళ్ళం అనమాట, లోకం తెలిసిన వాళ్ళం. లోకం మాకు ఎంతో నేర్పించింది, అదే మేము మాట్లాడుతూ అందరికి నేర్పిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఏది మిస్ అవ్వకుండా 11 అయ్యేసరికి ఏది వచ్చినా మార్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే స్టార్టింగ్ నుంచి ఇంతవరకు అంటే ఇప్పుడు మాట్లాడుతుందమ్మా. ఒక నిమిషం రాదా ఆంటీ, చెప్పండి అమ్మా. ఇప్పుడు దాకా వేసిన గెటప్స్ అన్నిట్లో మీకు బాగా నచ్చిన గెటప్ ఏదా ఆంటీ? అన్ని బాగానే నచ్చాయి, కానీ కాకపోతే మీసాలు గెడ్డాలు మీరు కాజలు పెట్టుకుంది కదా, అందరూ ఏమైనా తక్కువ వస్తుంది కదా, అప్పుడు నువ్వు పెట్టుకుంటే బాగుంటది. కానీ అంటే ఆ రోజు పులి ఆశ వేస్తాను, పులి డ్రెస్ వేస్తాను, పులి వేస్తా అని చెప్పేసి వేసింది, అందుకే మీసాలు గడ్డాలు పెట్టుకుంది. పులి, ఆడపులి, శివంగి. పెళ్లిడికి వచ్చిన వాయిస్ లా ఉంది మీది, పెళ్ళైపోయిన వాయిస్ లా లేదు అసలు. నాకు డౌట్ వచ్చింది, పులిరాజా గారు ఎక్కడ ఉన్నారు?
మళ్ళీ సిగ్గుపడింది ఇప్పుడే. నెక్స్ట్ టైం పందే ఇద్దాం. హౌస్ వైఫ్ ఖాళీగా ఉంటారని చెప్పేసి నిజాన్ని బయట పెట్టారు. హలో, నేను పెద్ద పులి, నేను పెద్ద పులి. ఎలా ఉంది తెలుసా, మామిడికాయలు జాంకాయలు అలా ఉంది గారు. ఎంత ఆనందపడుతున్నామో మీరు మాతో మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ ఆంటీ. మాకు కూడా అంతే అంకులు ఆనందం. లేరు, ఎలక్ట్రికల్ ఆఫీస్ లో చేస్తారనమాట, ఖాళీ ఉండదు. ఓకే ఓకే ఓకే, అంకుల్ కి మా తరపు నుంచి నమస్తే హాయ్ చెప్పండి. నమస్తే అమ్మ. ఇవ్వండి అనుషకి ఫోన్. పెద్దవాళ్ళం కదా. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఇలానే ఉండాలి. తప్పకుండా మా పద్ధతి అయ్యింది అనేసరికి ఇంకా వేరే పెట్టడం లేదు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. ఏ ఒక్కటైనా మిస్ అవ్వం. అంకుల్ వచ్చినా ఏటమ్మా పెట్టామని చూడండి ఒకసారి అని బాగా చెప్తుంటది అనమాట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇకంటే పాప ఒకసారి మాట్లాడుతామా? ఇవ్వండి ఇవ్వండి. ఓకే ఓకే. కాజల్ గారు. అనుష, బా మీ మమ్మీ కూడా నీలాగే ఎంతో స్వీట్ గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్, మీ అమ్మ. నేను ప్రాంక్ కాల్ చేయమని మీకు మెసేజ్ చేశాను. అవునా, చేసావా? శివాజీ చేయమని చెప్పి కాల్ ఓకే, ఓకే. ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డేస్ కాబట్టి నీకు ప్రాంక్ చేసి సర్ప్రైజ్ చేసాము. అట్లాగే మీ ఫ్రెండ్ కి కూడా ఒక రోజు నేను అనుకున్నా ఇలాగే సాటర్డే కాల్ నాకు వస్తుందేమో అని అనుకున్నాం, అట్లాగే వచ్చింది. హ్యాపీస్. నేను కాజల్ గెటప్ మొన్న పులి గెటప్ ఏదో వేసాను కదా, ఆ రోజు అయితే ఇంకా బాబాయ్ చూడగానే చాలా నవ్వొచ్చింది. నవ్వించడానికి కానీ ఏంటో బాబాయ్ ఇలా ఉంది అనుకున్నాను. సో స్వీట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే రెగ్యులర్ గా మా షో చూస్తున్నట్టు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాడు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, పాన్ కాల్ డీటెయిల్స్ మా వాళ్ళకి ఇచ్చేసాయి. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. బాయ్ అనుష. బాయ్ బాయ్ అనుష.